మండిపోతుండతో చిన్నారుల అవస్థలు ఏప్రిల్ 1 నుంచి అంగన్వాడీలను ఒంటిపూట నిర్వహించిన సర్కార్ కసరత్తు ఇప్పటికే ఒంటిపూట అమలు చేస్తున్న తెలంగాణ. మార్చిలోనే ఎండలు మండిపోతున్న అంగన్వాడీ కేంద్రాలను చిన్నారులు ఉష్ణోగ్రతలను తాళలేక అల్లాడుతున్నారు. తక్షణమే అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయం తీసుకోవాలి. చిన్నారుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతి ఎస్సీ వర్గీకరణకు ఓకే, ఏకసభ్య కమిషన్ నివేదిక మంత్రివర్గ ఆమోదం హైలైట్ చేశారు. అట్లాగే రాష్ట్రం యూనిట్ 200 రోస్టర్ పాయింట్లు అన్నటువంటిది రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. అలాగే నియోజకవర్గానికి విజన్ ప్లాన్ అన్నది ఇక్కడ హైలైట్ చేశారు. మరో అయ్యో అమరజీవి శిథిలావస్థలో చెన్నైలోని పొట్టి శ్రీరాములకు స్మారకం కమిటీ వేసిన నిధులు ఇవ్వని ప్రభుత్వాలు రోజువారీ నిర్వహణ ఖర్చులను భరిస్తున్న సభ్యులు సీఎం చంద్రబాబు దృష్టి సారించాలంటే విజ్ఞప్తులు. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన ప్రదేశంలో కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్మారక భవనాన్ని నిర్మించింది. ఇప్పుడు అది శిథిలావస్థకు చేరుకుంది. 2015 నుంచి నిర్వహణ కమిటీలు వేసిన నెలవారీ నిర్వహణ ఖర్చుల కోసం నిధులు ఇవ్వాలని విషయాలని మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో బాగోగులు చూస్తున్న కమిటీ సభ్యులే వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెడుతున్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆగని ఇసుక